మళ్ళీ వాళ్ళు ఆవులోకి వెళ్తారండి. అది ఉండ గురువు గారా. అవి ఉండవండి, అవి వద్దన్నారు కదా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ ఫస్ట్ వీడియోని చూసారు కదా. ఇప్పుడు అనేది మనం కర్లకొండగానే తెచ్చాము. ఇక్కడ చూడండి ఈ లొకేషన్ వచ్చేసి ఎక్కడంటే మనకి సీతారాంపురం హైవే వచ్చేసి కదా, హైవే పక్కన అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు అనేది చూపిస్తాను మేము కర్లకొండ అనేది. మనకి ఏదైతే కదా సైజ్ అన్ని కర్రలన్నీ కోస్తున్నారో మనకి ఇవన్నీ వేరే ఇట్లకి మొత్తం ఇక్కడంతా చూపిస్తాను మేము ఏ కర్లకొండ వెళ్ళి. మనకి ఇది అనేది సైజులకు వచ్చి నచ్చిన ప్లేట్ అది ఇవన్నీ గడ్డలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, అక్కడికి అనేది వెళ్దాం. మొత్తం చాలా రకాలన్నీ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద గడ్డలు కానీ మొత్తం మనకు కావాల్సిన పుల్లలు కానీ ఇవన్నీ ప్రతి సైజు ప్రతి అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి. మీరు కూడా ఎవరికైనా కావాలితే ఇక్కడికి వచ్చి తీసుకోండి. సీతారాంపురం దగ్గరలో వాళ్ళు లాస్ట్ ఇయర్ అనేది తీసాను, కాకపోతే అప్పుడు అనేది అంతా లేదు. ఇప్పుడు అనేది మొత్తం ఫుల్ స్టాక్లో ఉంది. మీరు ఫాస్ట్గా వచ్చి తీసుకోండి. స్టాక్ మొత్తం పుల్లలు గట్ట అంటే ప్రతి ఒక్కటి అవైలబుల్గానే ఉన్నాయి. మనకు అలాగే కిరాయిలు కావాలంటే ఇక్కడ ఆటోలు కూడా అన్నీ ఉన్నాయి. చాలామంది అనేది కూడా వేసుకెళ్తున్నారు. మొత్తం ఇవన్నీ చాలా పెద్ద పెద్ద బొంగు కర్రలు ఇవన్నీ మొత్తం అక్కడ అన్నీ చేపలని అల్లుతున్నారు. మీకు ప్రతి కూడా చూపిస్తాను ఎలాగ అల్లుతున్నారు ఏంటనేది క్లియర్గా. మొత్తం ఇప్పుడు అనేది మా ఊళ్ళో అనేది ఇక్కడ మాట్లాడుతున్నారు. చూసారు చాలా రకాల కర్రలన్నీ ఉన్నాయి. ఇక్కడ నించులు కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్గానే ఉంటాయి. మీరు సైజులతో చెప్పక్కర్లేదు, చాలా రకాలన్నీ ఉన్నాయి. మొత్తం ఇంకా మనకి చిన్న సైజు బొంగు కర్రలు కూడా ఉన్నాయి. మనకి దాంట్లో ఆవు సన్నం కూడా ఇవన్నీ మొత్తం చూపిస్తాను. మొత్తం మనకి ప్రతి ఒక్కటి అనేది అవైలబుల్గా ఉంటాయి. చాలామంది అనేది చాలా రకాలుగా అనేది వాడతారు కర్రలు గట్టి ఇవన్నీ చాలా చిన్న సైజు చాలా సన్నంగానే ఉన్నాయి ఇక్కడ అనేది. మొత్తం ఇవన్నీ ఇక్కడ అనేది స్టాక్ అనేది బయటకు వెళ్తుంది. ఎవరికి రగట్టినట్టున్నారు. ఇప్పుడే మా సాయని వాళ్ళనేది వచ్చారు. మా సాయని సాయనియా ఇప్పుడు మా సాయన్నయ్య వస్తుందా. ఇప్పుడు అలాగే ఇప్పుడు అనేది ఇక్కడ సాప్ అనేది తయారు చేస్తున్నారు. సాప్ ఏంటి తెలియదు. ఇప్పుడు అనేది వెళ్ళి అంగిల్ గారి దగ్గర అనేది అడిగినాం ఏం చేస్తున్నారు ఏంటనేది. అంగుళూరు ఏం తయారు చేస్తున్నారండి?
మ్యాట్ అండి. గైస్ ఫైనల్ గా అనేది వ్యాన్ అనేది వచ్చేసింది. మొత్తం చేపల ఇప్పుడు చెరువులు. కర్రలు గాని గెల్ల గాని అన్ని కొన్నాం కదా. మొత్తం మొత్తం ఇప్పుడు ఇవన్నీ వ్యాన్ మీద చేసుకుని ఇంటికనే తీసుకెళ్తాం. అక్కడ కూడా చూపిస్తాను మీకు ఎక్కడ చేస్తాం ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చూసిన కానీ తెలుస్తుంది కదా. మన ఛానల్ అనేది కొద్దిగా గ్రోత్ అనేది అవుతుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు అనేది పెడతాను, చూపిస్తాను నేను మొత్తం కర్రలు అదే యూట్యూబ్ లోకేనండి. పెడుతుంది ఏంటనేది ఏ మొత్తం ఊరండి మీది? లైన్ గానే వస్తానే ఉంటాయి లాక్స్ అన్ని. మొత్తం మీరు ఏది మిస్ హైదరాబాద్. అవ్వకుండా అనేది చూడండి. మొత్తం మా ఇంటికాడ అన్నయ్యలు మొత్తం మా ఫ్రెండ్స్ గంట అందరం అనేది వచ్చాము. ఫైనల్ గా అనేది ఇంకా వ్యాన్లకు అనేది ఇప్పుడు కర్రలని ఎక్కిస్తున్నారు మొత్తం అందరిని. మనం అనేది వీడియో అనేది చేస్తున్నాం కాబట్టి మనం అనేది ఎక్కించట్లే, లేదా మనం కూడా అన్ని చేస్తాం. ఇప్పుడు కర్రలకి ఏమేమి కావాలి ఏంటనేది మా డాడీ అనేది చూస్తున్నారు. దీనిలో చాలా మంది అనేది ఫ్రేమ్లు అనేది కనపడారు, కాకపోతే ఇప్పుడు అనేది కొన్ని మంది అనేది యాడ్ అవుతారు. ఎక్కువ నేనైతే వినాయక చవితికి అనేది మొత్తం అందరిని కవర్ చేసేస్తాను. మా ఇంటి వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని మొత్తం అందరిని మీకు అందరికీ పరిచయం చేస్తాను. మీరు చూసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటది. అలాగే మీ ఇంటి కూడా ఇంకా స్టార్ట్ చేశారు లేదు కూడా కామెంట్ అనేది చేయండి. పందిరికి మేము ఇప్పుడైనా స్టార్ట్ చేస్తాం, ఒక 2 days లోనే చేస్తాం. పందిరి కట్టి అన్నీ మొత్తం వేసినప్పుడు కూడా నేను వీడియో తీసి అనేది పెడతాను. సేమ్ లాస్ట్ ఇయర్ నేను ఎలా పెట్టాను సేమ్ ఇయర్ కూడా అలాగే ఉంటుంది. మొత్తం ఏం చేసినా పెడతాం. పందిరి వేసినప్పుడు కానీ అలాగే విగ్రహం తెచ్చినప్పుడు కానీ ఆ రోజు పూజ కానీ మొత్తం ప్రతి ఒక్కటి ఏటి చెట్టు మేమేం చేస్తాం అన్నీ అనేది పెడతాము. మొత్తం ఇప్పుడు అనేది మొత్తం ఫైనల్గా అనేది కర్రలని ఎక్కిస్తున్నారు. మొత్తం అని ఎక్కించిన తర్వాత దింపినప్పుడు కూడా మీరు వీడియో అనేది చూడండి. మీకు ఎలాగ వినిపించిందో కూడా తప్పకుండా లాస్ట్లో అనేది కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఏంటంటే కూడా అలాగే మీ ఇంటికాడ వినాయకుడు ఎన్ని అడుగులు పెడుతున్నారు కూడా. మళ్ళీ వాళ్ళు ఆవులోకి వెళ్తారండి. అది ఉండ గురువు గారా. అవి ఉండవండి, అవి వద్దన్నారు కదా. మీకు ఇలాగే అలాగే కుదరదు. వాటిలో కూడా ఉన్నాయి బాగులే. అదే అయ్యే చెప్తున్నాను. అయ్యి వేరేగా పక్కన అది ఐదు అంటే మీరు అది చేస్తాం. మళ్ళీ దేవుడికి మనం పొయ్యిలోకి అమ్ముకుంటారు అని ఆలోచించి 12 కాదు. గైస్ ముందు మీకు వైట్ షర్ట్ అంకుల్ చూపించాను కదా. అంకుల్ గారు కలిపి పార్ట్నర్షిప్ మొత్తం ఈ షాప్ కి మొత్తం ఇక్కడ అన్ని రకాల కర్రలు అన్ని దొరుకుతాయి. మీకు ఆల్రెడీ ఇంటర్నెట్ లో కట్టా మొత్తం చెప్పిన స్టార్టింగ్ అనేది. ఇప్పుడు మా ఊళ్ళందరూ ఇంకా ఫాస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి. మేము ఎప్పుడో వచ్చాము, కాకపోతే మొత్తం వీడియో సర్టిగానే ఎక్కడికి అయిపోయింది. మొత్తం మీకు కర్రలని ఏ కావాలో అన్ని మన సబ్స్క్రైబ్ కూడా తీసుకుంటుంటుంది అని చెప్పారు. మాకు కూడా చాలా తక్కువ రేట్ గానే వచ్చింది. మొత్తం గర్రెలు కూడా తీసుకున్నాం. వర్షాలుగా ఎక్కువ ఉన్నాయి కదా వర్షాలు, దాని గురించి అన్ని గర్రెలు తీసుకున్నాం. పైన పరకం గురించి మొత్తం వేసినప్పుడు అంతా క్లియర్ గా ప్లేట్ అయితే చూపిస్తాను నేను అనేది. మీరు అలాగే చేస్తున్నారు కూడా తప్పకుండా కామెంట్ చేయాలి. అలాగే మీకు ఏమైనా ఐడియాలు ఉంటే కూడా మీరు కామెంట్ చేస్తే మీరు చేస్తాం.
గైస్ ఇప్పుడు ఫైనల్ గా అనేది మొత్తం కర్రలు గట్ట అన్ని ఎక్కించేసాము. ఇప్పుడు అనేది ఇంకా గెర్రలు కావాలి కదా, గెర్రలు అంటే కాదు, దీని మీద చాలా పెద్ద గెర్రలు ఉన్నాయి కదా, స్టార్టింగ్ అనేది చూపించాను మీకు. ఇప్పుడు ఆ గెర్రలన్నీ తీసుకున్నాం. అవి ఎందుకంటే అవి కూడా పైన షెడ్ ఎత్తం గురించే, ఎందుకంటే వర్షాల గురించి మెయిన్. కర్రలు కూడా 5 సంవత్సరం అనేది ఎక్కువ తీసుకున్నాం. మనకి ఇలాగే ఇక్కడ చేపలు కూడా అన్ని వెళ్తారు, మనం ఆర్డర్ ఇచ్చినా కానీ చేస్తారు. అలా పొలాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. మనకు అలాగే పెద్ద గెర్రలు అన్నాం కదా, మాకు ఆ గెర్రలు అనేది 2 రకాలన్నీ ఉన్నాయి. మొత్తం ఒకటేమో 95 రూపీస్, ఒకటేమో 100 రూపీస్ అన్నారు. మేము 100 రూపీస్ తీసుకున్నాం, అది గట్టి వచ్చి తీసుకున్నాం మేము. మొత్తం ఇక్కడ అన్ని చాలా క్వాలిటీగా గట్టి అంతా ఉన్నాయి. మొత్తం లాస్ట్ ఇయర్ అనేది దాంట్లో స్టాక్ అనేది లేదు, ఈ వర్షాల వల్ల అనుకుంటా కానీ మొత్తం ఫుల్ స్టాక్ అనేది వచ్చింది. మీరు ఇంకా స్టార్ట్ చేసారు లేదో తప్పకుండా కామెంట్ అనేది చేయండి. ఇంకో 2 తీసుకో. 8 3 6 సరిపోతాయి. 8 ఇచ్చిన మాట్లాడి సెటిల్మెంట్ చేస్తాం. గైస్ ఫైనల్ గా అనేది దానికి ఇంటికి అనేది వచ్చేసాము. మొత్తం ఫాస్ట్ కానీ ప్రెజర్ అనేది తిరిగేస్తున్నాం, కర్రలు కట్టి అన్నీ. నేనైతే ఎక్కడ చేస్తాను మీ అందరికి ఆల్రెడీ తెలిసిన కదా, బ్యానర్లో ప్లేస్ అనేది చేస్తాను. అలాగే మీకు ఇప్పుడు కర్రలు కొన్నాం కదా, అసలు నెంబర్ అనేది కూడా నేను స్క్రీన్ మీద అనేది ఇస్తాను. మీకు ఎవరికన్నా కాలితే కాంటాక్ట్ అవ్వండి. అడ్రస్ అనేది మరొకసారి చెప్తాను నేను. అడ్రస్ అనేది నర్సాపురం నుంచి సీతారాంపురం వెళ్ళే దారిలో సెకండ్ షాపు. ఒకవేళ సీతారాంపురం నుంచి నర్సాపురం వచ్చే వాళ్ళు అయితే ఫస్ట్ షాపు. మనకు అనేది చాలా తక్కువ రేటుగా అనేది ఇచ్చారు మాకు అనేది. మొత్తం ప్రైస్ కట్టి ఎంత కామెంట్ సెక్షన్లో అనేది పిన్ చేస్తాను, మీరు చూడండి. మొత్తం న్యూస్ షాప్ వచ్చింది చెప్పాలంటే, లాస్ట్ అంత షాప్ లేదు. అలాగే ఇంకా మీరు స్టార్ట్ చేసలేదో తప్పకుండా కామెంట్ అని చేయండి. అలాగే 2 డేస్ తర్వాత అనేది వెనసెట్ పందిరి అనేది కూడా వేసేస్తాము. మొత్తం పందిరి వేసిన వీడియో కానీ మేము ఏం చేస్తామని. అలాగే ఈ మోడల్ కర్ర ఏంటంటే వాళ్ళే ఉట్టు కొట్టింది మనమే కొట్టాము. దాంట్లో చాలా మంది కంగ్రాచులేషన్స్ అని కూడా చెప్పారు. వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఎవరు కొట్టారు కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి లాగ్స్తో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, కలుద్దాం. బాయ్ బాయ్.